जितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। Come on, everybody. K-I-N-G వస్తున్నాడు king. Suda whistles with their one and only king. Superstar da, hunter chuda, magnetic style da, tani radio. Star, bringing up the heat now. Star, get right. రోజుల పెళ్ళి అమ్మంది పెళ్ళి తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి నా పేరు సీత, నేను గీసిందే గీత. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా, నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. యునో నేను పులిని, ఆడపులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామసిలుక, గౌరాలే నన్ను చేసి పెంచనే. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామసిలుక. నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు. కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు. కొత్త నీరు కొత్త ఏరు ఇది. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. చిన్నారి తల్లి నా నింగి జాబిలి, నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి. మహేంద్ర బాహుబలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా ఉదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా.
మామయ్యలు అమ్మ నాన్న లెక్క చూసుకుంటారు. మా నాన్న లేని లోటు మా మామయ్య తీర్చాడు. ఇప్పుడైనా ఏ టైంలో పోయినా 5 నిమిషాలల్లా వంట చేసి పెడుతుంది మా అత్త. మేము ఏది చేసుకున్నా వద్దనది. మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికాడ ఎట్లుంటామో అత్త మామయ్య వాళ్ళ ఇంటికాడ అలా ఉంటాం. మా కవితను ఎలా చూసుకుంటుందో మమ్మల్ని కూడా అదే విధంగా చూసుకుంటుంది. బిడ్డ ఎక్కువ కోడలు తక్కువ అని చూడదు. It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. మా అత్తమ్మ మామయ్య చాలా మంచి వాళ్ళు. వాళ్ళు మేము ఏం చేసినా వద్దనరు. వాళ్ళకి చెప్పే చేస్తాము. మేమందరం కలిసి టూర్లు కూడా పోతాము. మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు చాలా కష్టపడ్డారు. తమిళ కాదలే తెలుగు ప్రేమ వారేళ్ళు, ఇంగ్లీష్ లవ్ యు నా కేరళ ప్రేమ మా కన్నడ ప్రీతి ఆరేళ్ళు. తమిళ కాదలే తెలుగు ప్రేమ వారేళ్ళు, ఇంగ్లీష్ లవ్ యు నా కేరళ ప్రేమ మా కన్నడ ప్రీతి ఆరేళ్ళు. మా తల్లిదండ్రులు మంచిగానే చూసుకున్నారు, మంచిగా పెంచారు, మంచిగా చదివించారు. కానీ మా దురదృష్టవశాత్తు మాకే ఉద్యోగాలు రాలేదు. ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటున్నాం, బాగానే ఉంటున్నాం. మా తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకున్నారు, పెంచారు. అందరినీ కలిపి తీర్థయాత్రలు తీసుకుపోయారు. కాశీ, ప్రయాగరాజ్, మరి అలాగే భద్రాచలం పోయినాం, మేడారం పోయినాం. అన్ని టూర్లు సక్సెస్ఫుల్గా జరిగినాయి. గోదావరి గట్టు మీద రామసలగానే గోవింద కట్టుకున్న సన్న మామారే ఊరంతా సూడు ముసుగే తల్లి ఎక్కడ పోయిందే తారాజాలన్నీ తీరకపోతే కొట్టిందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే వీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా, చుర చుర చూపుల చాటున చిలిపిదనం, ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం. ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం, కలహాన్నే చెరిపేసే ఈ తరుణం. ఆ పైనున్న తారల్లో దూరాలే అనువాదాల ఆకాశం మట్టిని కలిపే. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా. కన్నా ప్రేమ దాచలేగా, కన్నా ప్రేమ
దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం. ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం? నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అపైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. యో ప్రతి చోట నాకే స్వాగతం అందిస్తోంది జీవితం, పంచిస్తోంది అమృతం. సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నే చేసే సంతకం. Dance to the rhythm now. Dance to the rhythm now. అమ్మా నాన్నలకు 50వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇంకా మరిన్ని శత వివాహ మహోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మీ జీవితంలో ఎప్పుడూ సుఖపడ్డట్టు కానీ, అమ్మయ్య ఇక మా బాధ్యతలు అయిపోయినట్టు కానీ జరగలేదు. మీకు మీ పెళ్లి నుండి ఇప్పటి వరకు ఈ 50 సంవత్సరాల్లో మీ వివాహ బంధంలో మీ జీవితం శివలకే సరిపోయింది. పెళ్ళైన కొత్తలో ఇంట్లో ముసలివాళ్లకు, ఆడబిడ్డలకు, ఆ తర్వాత పిల్లలకు, వారి చదువులకు, వారి పిల్లలకు, మనవళ్లకు, మనవరాలకు ఇలా ఎప్పుడూ మీ సేవలు పొందుతూనే ఉన్నాం. మీరు వ్యక్తిగతంగా ఈనాడు సుఖపొందినట్టు నేను ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ మీకు రుణపడే చిన్న కొడుకుగా మీకు మరోసారి 50వ వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ చిన్న కుమారుడు కమలాకర్. ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి తోడుగా కోరుకో సంతోషాన్ని కూడా. ఏమీ లేనోడు మస్తీ లేనోడే అన్నీ ఉన్నాడు హ్యాపీ. 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో అత్తమ్మకి మామయ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. గడిచిన 50 సంవత్సరాలు ఎన్నో రకాల బాధ్యతలు, పిల్లల చదువుల విషయంలో కానీ, ఆరోగ్యము, పెళ్ళిళ్ళు, ఇట్లా వాళ్ళు కెరీర్లో సెటిల్ అవ్వడం, రకరకాల బాధ్యతలతో సతమతం అవుతూ గడిచిపోయింది. ఇప్పటి నుండైనా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి తోడుగా కోరుకో సంతోషాన్ని కూడా. ఏమీ లేనోడు మస్తీ లేనోడు. నమస్కారం. ఈరోజు మా అమ్మ బాబులది 50వ పెళ్లి రోజు. అమ్మా నాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అమ్మా నాన్నలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ముఖ్యంగా మా బాబు గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కష్టజీవి, చాలా కష్టపడ్డాడు. మాది కిరాణం షాప్ ఉండే, బాబుది కిరాణం షాప్. ఆ కిరాణం సామాను కోసం హుస్నాబాద్కు 10 కిలోమీటర్ల దూరం ఒక డొక్కు సైకిల్ మీద, కంకరదేలిన రోడ్ల మీద, పెద్ద పెద్ద గుంతలున్న రోడ్ల మీదకి వెళ్ళి 10 కిలోమీటర్లు హుస్నాబాద్ పోవాలంటే అటువంటి రోడ్డు ఉండే. హుస్నాబాద్ పోయి 78 కిలోల సామాను సైకిల్ మీద తీసుకొచ్చి సైకిల్ దొక్కుంటా వచ్చి షాప్ అమ్మి క్రమక్రమంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు మా బాబు. ఎంత చెప్పినా ఆయనకు తక్కువనే. చిన్నప్పటి నుంచి మా అందరిని మంచిగా చూసుకునేది, ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు మా బాబు, మంచిగా చూసుకున్నాడు. మా బాబు వడ్ల వ్యాపారం చేసేది, మక్కల వ్యాపారం. ఫస్ట్ కిరాణం షాప్ నుండి వడ్ల వ్యాపారం, ఆ తర్వాత మక్కల వ్యాపారం, రకరకాల వ్యాపారాలు మా బాబు చేసిండు. నాకు ప్రతి విషయం మీద నాకు మంచి సపోర్ట్ ఇచ్చేది. మంచిగా ఇట్లా అరే మంచిగా ఉండాలరా, కష్టపడాలరా, పైకి రావాలరా, నేను చదువుకోవాలనేది. కానీ నేను వినకపోయేది. నేను ఎందుకంటే 1 నంబర్ అబ్బాయిలు వాళ్ళ మాట వినకపోయేది. సీతయ్య చూసినా గట్ల వాళ్ళ మాట వినక రోజు ఊళ్ళో గొడవలు, లొల్లులు, జబరాలు, పంచాయతీలు పెట్టుకొని ఇంటి మీదకి వచ్చేది. అయినా ఇంత నేను అల్లరి చేసినా కూడా నన్ను 1992 అంటే నేను 10th పాస్ అయిన వెంటనే కరీంనగర్లో
ఒక మంచి ఫేమస్ నెంబర్ 1 రెసిడెన్షియల్ హాస్టల్లో మా బాబు జాయిన్ చేసింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోసం. అప్పుడు సంవత్సరానికి 15,000 ఫీజు. అంటే అప్పుడు ఆ 1992లో 15,000 రూపాయలు పెడితే 1 ఎకరం భూమి వస్తుంది. అయినా కూడా కష్టపడి మా బాబు కష్టపడి రూపాయి పోగేసుకొని నన్ను చదివించాడు. అక్కడ కూడా నేను చక్కగా చదవలే. ఎందుకు? నేను ఎకరం వరకు పైల్వాను, నాదే సాగాలి. ఇప్పుడు కూడా ఉన్నాయి, కొద్దిగా మారింలే. నాదే సాగాలి, నేనే గ్రేటు, నేనే మోనార్కు అని అక్కడ కూడా చక్కగా చదవలేదు. అప్పుడు మా బాబు చదువు బంద్ చేయరా, నీతో కాదురా వ్యాపారం చేయి అన్నా కూడా నేను వినలేదు. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాపు మా 3 అన్నదమ్ములను, మా చెల్లెను, 4 మంచిగా డిగ్రీలు పీజీలు చదివించిండు. మంచిగా ఏ లోటు లేవలే. మాకు లోటు అనేది తెలియదు. ఎప్పుడు తిండి లోటు లేదు, బట్ట లోటు లేదు, సినిమా లోటు లేదు, ఏ లోటు లేకుండా మేము 4 మంచిగా పెంచిండు. కానీ మా దురదృష్టం బాగాలేకనో అది విధరాతనో కానీ మేము 4 ఎవరం కూడా ఒక మంచి ఎంప్లాయీ కాలేదు. అందరం చేతి వృత్తులు, కుల వృత్తులు, వ్యాపారాలు రకరకాల చేస్తున్నాం తప్ప కానీ మంచి సాఫ్ట్వేర్ రూట్ కానీ ఉద్యోగం కానీ మా 4 పీజీలు చేసినా కూడా మా చదువు తగ్గట్టు ఉద్యోగం మేము చేయలేదు. ఏదేమైనా మా బాపు మమ్మల్ని అందరూ కష్టపడ్డాడు. ప్రతి దానికి ఇప్పటికి కూడా ఏదన్నా అవసరం కూడా మాకు మా బాపు సాయం చేస్తాడు. మా బాపు 2 చల్లగా ఉండాలి. ఇంకా తర్వాత మా అమ్మ గురించి చెప్పాలనుకుంటే ఇక మా అమ్మ పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి అనేవారు. ఆమె అన్నపూర్ణ అంటేనే మా మంచి సూటబుల్ని. కాశీలో ఉన్న అన్నపూర్ణ ఎంత గొప్పదో మా అమ్మ అంత గొప్పది. ఆమె ఇప్పటి వరకు ఆమె చేతి ద్వారా 1,00,000 మంది వంట చేసి పెట్టచ్చు. ఆమె మా అమ్మ తరపున బంధువులు మొత్తం మా అమ్మ దగ్గర అనేక చదువులు తిన్నారు. బాబు తరపున బంధువులు కూడా అనేక మంది అమ్మ దగ్గర భోజనం చేశారు. చెప్పిన కదా మా బాబు వడ్ల వ్యాపారం, మొక్కల వ్యాపారం అని చెప్పిన కదా. ఆ వ్యాపార సరుకులు తీసుకుపోవడానికి కరీంనగర్ నుంచి, సిద్దిపేట నుంచి, హైదరాబాద్ నుంచి లారీలు వచ్చేది, ట్రాక్టర్లు వచ్చేది. వాళ్ళ డ్రైవర్లు వాళ్ళు డ్రైవర్లు హైదరాబాద్ దాటి, సిద్దిపేట దాటి, హుస్నాబాద్ దాటి కేశాపురం వచ్చి మా కేశాపురంలో తినేది వాళ్ళు. మళ్ళీ సెకండ్ సార్ వచ్చేటప్పుడు ఎందుకు అంటే కేశాపురంలో చేయడమా మంచిగా అనిపెడుతుంది అని అంటే మా అమ్మ రుచి అంత గొప్పది. మేము ఇప్పటికి గిన్నె ఏళ్ళైనా ఇప్పుడు నా 49 సంవత్సరాలు, సుమారు 50 సంవత్సరాలు అయినా కూడా నేను నెలకొక్కసారి పోయి మళ్ళీ మా కేశపురం మా అమ్మ దగ్గర ఒక పూట తినేది నాకు నిమ్మలం ఉంటుంది. నెలకొక్కసారి అనేది తినబుద్ధి అవుతుంది. అంటే మా అమ్మ వచ్చేది అంత గొప్పది. ఆమె ఎంత కష్టపడది. బాపు ఎన్ని సమస్యలున్నా ఎంత కష్టపడి బయటకు ఇంటికి వచ్చినా కూడా బాపు సామాన్ తెచ్చినా సర్వ సామాన్ తెచ్చేది. బాపు వ్యాపారం అన్నీ చేదోడు వాదోడుగా ఉండేది. గీలెక్క రాసుకో, గీళ్ళకి ఇచ్చినావా, మర్చిపోయినావా, అసలు బాపుతోని సమానంగా కష్టపడది మా అమ్మ. ఇప్పటికి కూడా తన 3 కోడలను సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుంది మా అమ్మ. ఈ ప్రపంచంలోనే అంత మంచి గుణాలు కలిగిన మా అమ్మ మాకు దొరకడం మా అదృష్టం. మా 3 అన్నదమ్ములను, మా చెల్లెను, మా బావను అందరినీ మంచిగా చూసుకుంటుంది. తినవా బిడ్డ అంటది, కడుపు నిండా తినదాకా ఊకోదు, అందరు మంచిగా చూసుకుంటుంది. మా అమ్మ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అమ్మ బాపు ఇద్దరు, వాళ్ళకి 4 సంతానం. మేము 3 కొడుకులం, 1 బిడ్డ. మా 4 చాలా సంతోషంగా 3 కోడళ్ళను, అల్లుడిని కొడుకు లెక్క చూసుకుంటారు, కోడళ్ళను బిడ్డల లెక్క చూసుకుంటారు. ఇంతవరకు ఏ కోడళ్ళు కూడా రాయపోయా అనే సంబోధన మా అమ్మకు కానీ మా బాపుకు కానీ రాలి. అంత మంచిగా గౌరవిస్తారు, అంత మంచిగా చూసుకుంటారు. ఇన్ని మంచి గుణాలు ఉన్న మా అమ్మ నాన్న నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఇష్టమైన వంటలు చేసి పెట్టేది, నేనేది అడిగితే అది చేసి పెట్టేది. మా బాపు నేనేది అడిగితే అది కొనుకొచ్చేడు. స్వీట్లు, పండ్లు ఏది అడిగితే అది తీసుకొచ్చేవాడు. మీ రుణము నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
మా అమ్మ నాన్న నన్ను బాగా మంచిగా చూసుకున్నారు, చాలా గౌరవంగా పెంచారు. నేను ఏది అడిగితే అది కొనిచ్చారు. మా అన్నలతో సమానంగా నన్ను చదివిపించారు. నా ఆరోగ్యం బాగుండడం కొరకు తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. మా మామగారు చాలా గొప్ప వ్యక్తిత్వం. నేను చూసిన అతి కొద్ది మందిలో అద్భుతమైన వ్యక్తిత్వం, మానవతావాది, చాలా మానవత్వం ఉన్న విలువలున్న వ్యక్తిత్వం. ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే అసలు మాటలతో వర్ణించడానికి రాని మానవత్వ విలువలున్న వ్యక్తిత్వం. అంతటి గొప్ప మనిషికి అల్లుడుగా నేను ఉండడం నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను. ఇంకా మా అత్తగారు మా మామ కంటే చాలా అద్భుతమైన ఇల్లాలు. ఎంతో గొప్పగా ఈ కుటుంబాన్ని నడిపి ఈ కుటుంబంలోకి నేను రావడానికి అత్యధికంగా నాకు సపోర్ట్ చేసిన వ్యక్తిత్వంలో చాలా గొప్ప వ్యక్తిత్వం మా అత్తగారు. సారాగే చోటైరా ఇంత ఆనందాన్నే అందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపసా మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా. సమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.